యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. విద్యారంగానికి బడ్జెట్లో 11% నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం. ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు అనకాపల్లి జిల్లా PRTU కార్యాలయంలో ఉపాధ్యాయులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయలతో స్వర్ణాంధ్ర 2047 ధ్యేయంగా చాలా మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. విద్యారంగానికి అధిక శాతం సుమారు 11% బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీనివలన విద్యారంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం రివర్స్ PRC ఇచ్చిందని, దానిలోని లోపాలను సవరించి గత PRC బకాయిలను ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ జమ చేసి నూతన PRC నేటి వరకు రావాల్సిన DAలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల పిల్లలు ఎవరైనా దివ్యాంగులై కదలలేని స్థితిలో ఉన్నవారికి NTR భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేయవలసిందిగా కోరామన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ, శాసన మండలిలో 3,32,000 సుమారు కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అందులో అన్ని శాఖలకు కూడా కేటాయింపులు జరిగాయి. ప్రధానంగా ప్రాథమిక పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 10% కేటాయింపు జరిగింది. దాని ప్రకారంగా 32,000 కోట్లు సుమారు పాఠశాల విద్యాశాఖ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అలాగే మౌలిక వసతుల కోసం కూడా 1,100 కోట్లు సుమారుగా కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ విద్యాశాఖకి ఎక్కువగా కేటాయించడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల తాలూకా విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా IT రంగంలో కూడా వీరికి అన్ని రకాలకు కూడా తర్ఫీదు ఇవ్వడానికి కూడా మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ముద్ర ఈ బడ్జెట్లో కనబడింది. తప్పనిసరిగా ITకి కూడా పెద్ద అగ్రస్థానం వస్తుంది. సో అన్ని ఉన్నత పాఠశాలలకు కూడా మరి నా ఉద్దేశం ప్రకారంగా ఈ బడ్జెట్ కేటాయింపులు తీరుతలు చూసిన తర్వాత ప్రతి పాఠశాలకు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని, ఈ కంప్యూటర్ ల్యాబ్లని, రాబోయే ఈ రోజు తరం ఏదైతే నడుస్తుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ల్యాబ్లని ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుపోతున్నాయని మీ ద్వారా నేను మనం చేసుకుంటున్నాను. మరి ఇదే విధంగా దీనిపైన కాకుండా మొన్న 2 రోజుల ముందు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మరి వారు ఆ రోజు కొన్ని రిప్రజెంటేషన్స్ వారికి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మరి 57 మెమో ఏదైతే ఉందో, 57 మెమో ఏదైతే ఉందో దాని ప్రకారంగా 2004 ముందు 2003 DSC మరియు ఎవరైతే 89 నుంచి వొకేషనల్ టీచర్స్ ఎవరైతే పోలీస్ శాఖలో ఉన్నవారు అందరూ కూడా ఉన్నారో అందరూ కూడా OPSలోకి వస్తారని చెప్పి దాని గురించి రేపు బడ్జెట్లో ఏమైనా ప్రస్తావన తీసుకొస్తామా లేకపోతే ఏంటని అడిగితే ఆయన అధికారులని అడగడం జరిగింది. వారు ఇది క్యాబినెట్ ఎప్పుడు సరిపోతుంది, బడ్జెట్లో దాన్ని మనం మెన్షన్ చేయకన్నదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 57 మెమో ప్రకారంగా 2003 DSC వారికి ఆ ముందున్న వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వారు జాయినింగ్ డేటు, నోటిఫికేషన్ డేట్తో మాత్రమే పరిగణలో తీసుకొని రెగ్యులరేషన్తో సంబంధం లేకుండా వారందరూ OPSలోకి వచ్చడానికి అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే జీవోలు రాబోతున్నాయని కూడా మీ ద్వారా నేను మనం చేస్తాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో మనం గమనించినట్లయితే మరి NTR భరోసా కింద వికలాంగుల పెన్షన్లు ఏవైతే అందుతున్నాయో అవన్నీ కూడా అన్ని వర్గాల వరకు అందుతున్నాయి. కానీ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ ఉద్యోగం ఉన్న వారికి కానీ 100% వికలాంగ స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, బుద్ధిమాంద్యం కానీ వికలాంగ పరిస్థితులు ఉంటారో ఆ పిల్లలకి మరి ఒక అసిస్టెంట్ పెట్టి కానీ వారిని చూసుకోవడానికి కుదరదు. కాబట్టి వారికి ఒక సింగిల్ ఎంప్లాయీ తన జీతంతో పోషించడం కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి నేను రిప్రజెంట్ చేశాను. వారికి కూడా వైట్ కార్డు ఉండాలని నిబంధనలు తొలగించి ఉద్యోగస్తులనే పరిగణలో తీసుకోకుండా వారి పిల్లవాడి కష్టాన్ని దృష్టిలో తీసుకొని వికలాంగ పెన్షన్ ఇలాంటి పిల్లలకు కూడా అందించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి సూపర్ 6 కార్యక్రమం అనేది ఈరోజు అమలవుతుంది. ఆ ముఖ్యమంత్రి దృష్టిలో దాన్ని కూడా పెట్టడం జరిగింది. సూపర్ 6 అన్నప్పుడు పేద ప్రజలందరికీ అందులో అవకాశం ఉంది. అందులో ఒక పథకం స్త్రీశక్తి పథకం మాత్రం మన మహిళా ఉద్యోగులకు కూడా అందులో అవకాశం కలిగింది. కానీ మిగతా పథకాలు ఏమి కూడా ఉద్యోగులకి అందట్లేదు. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే. కాబట్టి సూపర్ 7 కింద ఉద్యోగుల తాలూకా ఈ బకాయిలు కానీ, PRCలు కానీ, IRలు కానీ
వారికి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి అంశాలు కానీ సూపర్ 7 కింద స్వీకరించి మీరు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. రివర్స్ పిఆర్సీ ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిందో ఆ రివర్స్ పిఆర్సీని కూడా సరిచేసి బకాయిలన్నీ తీరిన తర్వాత అప్పుడు కొత్త పిఆర్సీ ఐఆర్ ప్రకటించాలని చెప్పి కూడా మరి పెద్ద ముఖ్యమంత్రి గారికి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. ఆయన అన్ని కూడా సానుకూలంగా స్పందించారు. అవకాశం మేరకు బకాయిలన్నీ కూడా దపదపాలుగా తీరుస్తామని చెప్పి వేగవంతం చేస్తామని కూడా చెప్పి రిటైర్మెంట్ అయిన వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామని కూడా వారు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మరి ఈ బడ్జెట్ సంబంధించి మాత్రం మరి అన్ని వర్గాలకి కూడా కేటాయింపులు బాగానే జరిగినాయి. కానీ ప్రత్యేకించి మా విద్యాశాఖకి మరి 2047 సంబంధించి విజనరీ ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా మరి అడుగులు వేస్తూ ఈరోజు బడ్జెట్ని దానికి అనుగుణంగానే రూపకల్పన చేశారని మరి వారికి ఉదయపూర్వకంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నా ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరి తరఫున కూడా మరి ఇంత మంచి బడ్జెట్ని విద్యాశాఖ ఎక్కువగా కేటాయింపులు చేసి మా అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఊరట ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి మరి కూటమి ప్రభుత్వ నేతలు పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ నాయకులకి కూటమి పెద్దలందరికీ కూడా అలాగే ఈ బడ్జెట్ రూపకల్పన చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మరి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.